దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 98వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ. ఇదివరకు ఎపిసోడ్స్లో ఈ ముక్త్యాల వెంకటేశ్వరరావు గారని మరి గొప్ప భక్తుడు, అనేక విధాలుగా అధ్యయనం చేసి ఆయన ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడే నిజమైన దేవుడు అని వచ్చి ఆయన ఇదివరకు ఉన్నటువంటి ఆ స్థలం, ఆ యొక్క మతం, హిందూ మతమును ఎందుకు విడనాడవలసి వచ్చిందో 16 కారణాలు చెప్పాడు. తర్వాత యేసు ప్రభు వారి యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఆయన అంగీకరించవలసి వచ్చిందో 16 కారణాలు చెప్తూ మొదటి కారణము కిందటి ఎపిసోడ్లో చెప్పుకోవడం జరిగింది. ఆ కారణం ఏంటంటే ఆయన రాకటకి కారణము ఆయన ప్రజలను దండించడానికి కాదు, శిక్షించడానికి కాదు, కానీ రక్షించడానికే, ప్రతి వాళ్ళని రక్షించడానికే తండ్రి అనే దేవుడు పెద్ద ప్రణాళిక రచించి ఆయన్ని యేసుక్రీస్తు అవతారంలో పంపించారు. దానికి సంబంధించిన వాక్యం రెఫరెన్స్లన్నీ మీకు చెప్పడం జరిగింది. ఈ యొక్క ముక్త్యాల వెంకటేశ్వరరావు గారికి అది నచ్చింది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి ముందుగానే చెప్పి మరి వచ్చినటువంటి దేవుడే కరెక్ట్ అని ఆయనకు అనిపించింది. ఇప్పుడు రెండో పాయింట్కి వస్తాం. రెండో పాయింట్ ఏంటి అంటే, ఆయన యందు ఏ దోషము లేదు. ఈయన దేవుళ్ళుగా చెప్పబడినటువంటి అనేక మంది చరిత్రలు చూశాడు. వాళ్ళ ఏంటి అసలు, అందరిలో ఇంతో అంతో ఏదో మనుషులకు సంబంధించినటువంటి ఆ పాప లక్షణాలు కనపడినాయి, కానీ అసలు ఏ దోషము లేకుండా ఉన్నటువంటి దేవుడు ఈ ఒక్క దేవుడే అనిపించిందట ఆయనకి. ఆయన యందు ఏ దోషము లేదు అని చెప్పడం జరిగింది. ఏ దోషము లేదు అని ఎట్లా అని అంటే దానికి రెఫరెన్స్లోకి వెళదాం. వెళ్ళే ముందు ఇంకా ఆయన చెప్పింది ఏంటంటే, పరమపావనుడైన క్రీస్తునందు ఏ దోషము లేదు. ఆయన మాటల యందు కానీ ఆయన కార్యములందు కానీ విరోధులైనను ఏ తప్పును చూపించలేదు. విరోధులు కూడా ఆయనలో ఈ తప్పు ఉందని చూపించలేకపోయారు. క్రీస్తు పంచభూతములపై శక్తి గలవాడు. క్రీస్తు పంచభూతములపై శక్తి గలవాడు అంటే గాలి, నీరు, ఇవన్నీ, అగ్ని, ఇవన్నీ ఉన్నాయి కదా పంచభూతం ఉన్నటువంటి మన ఉనికిలో. ఈ పంచభూతములపై శక్తి కలిగిన వాడు యేసు ప్రభువు. ఆయన సముద్రంపై నడిచాడు. ఇదిగో నీరుపైన ఆయన నడవగలిగాడు. గాలి తుఫాన్లు వస్తే ఆగు అని ఆపేశాడు. నీటిని తీసుకొచ్చి ఇది ద్రాక్షరసం అగుగాక అంటే అయిపోయింది, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. 5 రొట్టెలు విరిచి 5,000 మందికి ఆహారం అంగినట్లుగా వృద్ధి చేయగలిగాడు. ఎక్కడైనా ఎవరైనా ఈ దేవుడుగా చెప్పబడిన ఎవరైనా అట్లాంటివి చేయగలిగారా చూసుకున్నాడు ఈయన. 5 రొట్టెలు తోటి 5,000 మందికి సమృద్ధిగా ఆహారాన్ని అయ్యేటట్టుగా చేశాడు. మాట మాత్రము చేత గుడ్డివానికి చూపును, చెవిటివారికి వినుశక్తిని, కుంటివారికి కాళ్లను ఇచ్చను. మాటే చూపు వచ్చును కాకంటే చూపు వచ్చేసింది, వినబడును కాకంటే వినికిడి శక్తి వచ్చేసింది, కుంటి వాళ్ళకి నడువుగాక అంటే నడిచేశాడు. కుష్ఠరోగులను, పక్షవాయువు గలవారిని అది ఇది అననేల నానా విధములైన రోగములు గల వారిని ఆయన బాగు చేశాను. ఈ రోగము ఆ రోగం ఏదీ లేదు, అన్నిటినీ బాగు చేసేసాడు. ఇది ప్రత్యేకత, ఆయనలో ఉన్న ప్రత్యేకత. ఆయన యందు ఏ దోషము లేదు, సరికదా, మనల్ని కూడా అలాగే ఉండాలి అని చెప్పాడు. నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలా ఉండాలి అని చెప్పాడు. ఆ లక్షణాలు ఆయనకు ఉన్నాయి, మంచి లక్షణాలు. ఆ లక్షణాలే మనలో కూడా ఉండాలని చెప్పడం జరిగింది. ఆ యొక్క అంశం మీకు తీసుకొస్తున్నా. ఇప్పుడు అసలు ఆయనలో ఏ దోషము లేదే అనేది బైబిల్ గ్రంథంలోనే ఉంది. ఆయన నడయాడిన రోజుల్లోనే మరి జరిగిన సంఘటనలన్నింటిలో చూసి యోహాను సువార్త 8:46లో ఉంది. ఏంటి అంటే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని చెప్తున్నాడు. అసలు రవ్వంత పాపం నాలో ఉందని ఎవరైనా స్థాపించగలరా అని సవాలు విసిరాడు దేవుడు. నాలో పాపం ఉన్నదని అందరూ చాలామంది ఈర్ష్యపడి ఈయన ఇచ్చేసేస్తున్నాడు అని ఈర్ష్యపడి అసూయపట్టమే తప్ప
ఆయనలో పాపం ఉన్నదని ఎవరైనా కూడా చూపించలేకపోయారు. ఎవడు స్థాపించగలడు అని చెప్పడం జరిగింది. అలాగే మనల్ని కూడా అలా ఉంటేనే నా దగ్గరకు మీరు రాగలుగుతారబ్బాయి అన్నాడు. ఇట్లా క్యారెక్టర్ ఓరియంటెడ్గా ఈ ప్రవర్తనగా చెప్పిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. ఇలా ఉంటేనే నా దగ్గరికి రాగలుగుతారు ఎవరైనా సరే అని చెప్పడం జరిగింది. దాని మీద రెఫరెన్సు ఇలా ఉంటేనే నా దగ్గరికి రమ్మన్నాడు. అలా అంతేకాకోకుండా అసలు అలా ఉండకపోయే పక్షం అయితే అసలు నా దగ్గరికి నువ్వు వచ్చే పనే లేదు అన్నాడు. అది అంతేగాని ఊరికినే ఏది పెడితే అది ఇచ్చేసి ఊరికినే ఎవరిని పెడితే వాళ్ళని తీసుకెళ్ళిపోయి పరలోకాలను కూర్చోబెట్టడు. దానికి తగిన విధంగా మనం జీవించేట్టుగా చేయటమే ఆయన పని. అది ఏంటి అంటే ఆయన లక్షణాలు చెప్తున్నాం. వీళ్ళలో ఉన్న మరి ఈ లక్షణాలు మళ్ళీ ఇతర దేవుళ్ళుగా చెప్పబడి ఎవరిలో కూడా అవి లేవు. ఆయనలో కలిగిన అటువంటి లక్షణాలు మనల్ని కూడా కలిగి ఉన్నమాడు. కీర్తన 15:1-5 నేను ఇట్లా దోషరహితుడిని, నా స్థానంలో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాలి పరలోకం అనేది నా ఆలోచన. కానీ మీరు నా దగ్గరికి రావాలంటే మీరు ఖచ్చితంగా ఇలా ఉండవలసి తీరుతుంది అని చెప్పి 15వ కీర్తనలో 1-5 దాకా చక్కగా చెప్పడం జరిగింది. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళతాము అన్నాం. పరలోకానికి వెళ్ళగలిగిన వాడెవడో, అక్కడ ఉండగలిగిన వాడెవడో చెప్పేస్తున్నాడు. ఇదిగో నా దగ్గరకు రాగలిగిన వాడు వీడు, ఇట్లా ఉంటేనే. యథార్థమైన ప్రవర్తన కలిగి, నంబర్ 1 యథార్థంగా ప్రవర్తించాలి ఈ లోకంలో ఉండగా. నీతిని అనుసరించచ్చు, నీతిగా బ్రతకాలి. హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. నిజం కూడా హృదయపూర్వకం, లోపల ఒకటి బయట ఒకటి కాదు, అట్లా నిజం పలికేవాడు. ఎట్లా ఉండాలట? అట్టివాడు నాలుకతో కొండెములాడడు. నాలుకతోటి అక్కడో మాట ఇక్కడో మాట చెప్పకూడదు, చెప్పేవాడు కాదు. తన చెలికానికి కీడు చేయడు, పొరుగువానికి ఎవరికి కీడు చేయడు. తన పొరుగువాని మీద నింద మోపడు, ఇతరుల మీద నిందే మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అది కావాలి. అందరిని ప్రేమతో చూడమన్నారు, కానీ ఒక నీచుడిని కూడా మనం ప్రేమతో చూస్తూ ఉంటే మనలో ఆ దేవుడు గుణలక్షణాలు లేనట్లే. నీచుడిని అసహించుకోవాలి. నీవు ఎవరు బాగా మనకు నచ్చాలి? మంచి గుణాలు కలిగిన వాడు. కాబట్టి అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచుడు మంచి గుణాలు కలిగినప్పుడు మాత్రమే మనం అతను అంగీకరించాలి. బాయి అనే వాడి చెడ్డవాడితోటి మనం తిరగటానికి వీల్లేదు. ఆ చెడ్డవాడు మంచివాడిగా మారు మనస్సు పొందిన తరువాతనే మనకి అతడు ఇష్టమైన వ్యక్తిగా మారాలి. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. దేవుని బిడ్డలంటే చాలా సన్మానించాలి. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఒక ప్రమాణం చేసామంటే మనకు నష్టం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రమాణం తప్పటానికి వెళ్ళదు. నష్టం వస్తే రానేగాక. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. అంటే లాభార్జన కోసమే అతను విపరీతమైన వడ్డీలకు ఇచ్చుకోడు. నిరపరాధిని చెరపటానికి లంచం పుచ్చుకోడు. లంచాలు పుచ్చుకుని రాని పనులు చేయడు. ఇట్లా 11 గుణాలు ఉన్నాయి. వీళ్ళట ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు అని చెప్పడం జరిగింది. మరి ఏ వచనాలు చాలా చోట్ల చెప్పడం జరిగింది. మళ్ళీ 24వ కీర్తనలో చెప్పాడు, యోబు గ్రంథంలో చెప్పాడు. ఇవి లక్షణాలు, ఆయనకున్న లక్షణాలు. ఆయన అలా జీవించి చూపించాడు. ఇలా ఉండాలబ్బాయి, ఇలా ఉంటేనే మీరు నా దగ్గరికి రాగలుగుతారు అని చెప్పి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు. ఇట్లాంటి లక్షణాలు లేని ఇజ్రాయేల్ ప్రజలు అంటారు, ఇట్లాంటి లక్షణాలు లేని మీరు నా దగ్గరికి వచ్చింది వ్యర్థం అబ్బాయి. మీరు నైవేద్యాలు బలు అన్నీ తీసుకొస్తూ ఉంటారే, ఇదంతా వ్యర్థం. ఈ లక్షణాలు కావాలి అంటాడు. అంటే పరిశుద్ధ, అతనిలో లోపం లేకుండా ఆయన పరిశుద్ధంగా ఎలా జీవించాడో నాకులాగా మీరు కూడా పరిశుద్ధంగా జీవించి లక్షణాలు కలిగి ఉంటేనే నా దగ్గరకు వస్తారు అని చెప్పాడు. ఇంక ఎవరైనా ఎక్కడైనా ఇట్లాంటి లక్షణాలు ఉంటేనే నా దగ్గరకు వస్తారని చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఎక్కడా లేదు, ఇక్కడే. అప్పుడు కదా మనకు తెలిసేది, ఇదిగో ఇట్లాంటి లక్షణాలు ఉంటేనే నా దగ్గరకు వస్తారని దేవుడు అన్నాయని చెప్తేనే కదా
ఒకవేళ ఆ లక్షణాలు లేకపోతే మనం సరి చేసుకుని ఆ లక్షణాల్లోకి వస్తాం. ఎవరూ చెప్పకపోతే మనకేం తెలుసు? మనం బోళ్ళని పాపాలు చేస్తూ ఉంటాం. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కేసి దేవుడి దగ్గరికి పూజలు చేసేస్తే రోజు పూజలు చేస్తూ విగ్రహారాధన చేస్తూ ఉంటే ఇవన్నీ పొట్టుకుపోతాయి అని అనుకుంటాం. మనకేం తెలుసు? మన ప్రవర్తనలో మార్పు రావాలని, మారు మనసు రావాలని మనం అనుకోం. ఇక్కడ మనకు మారు మనసు కలిసి అక్కడ దేవలోకంలో ఆనందిస్తాడు దేవుడు అనేది కూడా మనకు తెలియదు. అంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం మారు మనసు కలిగితే పరలోకంలో దేవతలు సంతోషిస్తారు అని చెప్పి దేవుడు చెప్పాడు. కిందసారి ఎపిసోడ్లో చెప్పాను. అక్కడ ఆ మారు మనసు గురించి అంత ప్రత్యేకత చెప్పాడు. యేసుప్రభువు నడయాని రోజుల్లో కూడా చెప్పాడు. ఒక్క మనిషికి మారు మనసు వస్తే ఎంతో ఆనందపడతాం నేను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మారు మనసు ప్రధానము. మారు మనసు లేకపోతే అందరూ నశించిపోతారని చెప్తాడు కూడా. ఆ సిలోయం గోపురం విడిగి పడిపోయిన వాళ్ళు అప్పుడు చెప్తాడు. దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు? మారు మనసులతో మీరు కూడా అట్లా చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతారు అబ్బాయి అంటాడు. మారు మనసు అని చెప్పారు. మహాగ్రంథము ఈ యొక్క గొప్ప గ్రంథమే. ఈ గొప్ప గ్రంథమే మారు మనస్సు. నీ ప్రవర్తన, నీ హృదయము దాన్ని సరిచేసుకో. ఆ పరిశుద్ధత నీవు కలిగి ఉండాలని చెప్పాడు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని, ఆయన ఎదుట ఎవ్వరు నిలబడలేరు. హెబ్రీ పత్రిక 12:29 ఏం చెప్తుందో చూద్దాం. అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎందుకయ్యా మనం ఎన్ని మంచి గుణాలు కలిగి ఉండాలి అంటే, మన దేవుడు దహించు అగ్ని, ఆయన దగ్గర నిలబడాలి అంటే ఈ గుణాలు లేకపోతే మనం కాలిపోతాం, మసి అయిపోతాం. ఆయన దహించు అగ్ని కాబట్టి భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన, దేవుడికి ఎటువంటి ప్రవర్తన కావాలన్నాడు అవే చేద్దాం. 11 లక్షణాలు చెప్పాము. ఈ లక్షణాలతో జీవితం. లేకపోతే ఆయన దహించు అగ్ని కాబట్టి మన పని అవుట్ అంటున్నాడు. అట్లాగే హెబ్రీ పత్రిక 12:14 చెప్తాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. ఈ పరిశుద్ధత లేదండి. లేకపోతే నీ పని అవుటే, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళే పనే లేదు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రభువును చూడటం ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ ప్రభువును చూడాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే పరిశుద్ధత ఉంటేనే. పరిశుద్ధత లేకపోతే నీకు లేదు అని చెప్పిన దేవుడు ఈయన. నేను పరిశుద్ధుడిని అని చెప్పాడు, అది రుజువైంది. మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధ లేకుండా ఎవడు కూడా నా దగ్గర రాలేడు. ఎందుకంటే నేను దహించు అగ్ని, నా ఎదుట నిలబడలేరు, పారిపోతారు మళ్ళీ నరకానికి. చూసి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఆత్మ వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు. ఎవరైతే ఈ లక్షణాలు లేకోకుండా, మారు మనసు లేకుండా ఉంటారో వారు అక్కడ నిలబడలేక, అయ్యా మాకు ఇది ప్లేస్ సూట్ అవ్వదు, మేము ఇక్కడ నిలబడలేము, మేము నరకానికే డొర్లిపోతామని ఆత్మల నరకానికి వాళ్ళంతటా వెళ్ళిపోవటం చూచారు భక్తులు. కాబట్టి అక్కడ మనం నిలబడగలగాలి ఆ దహించు అగ్ని ఎదుట. అంటే పరిశుద్ధత, ఆ లక్షణాలు ఇప్పుడు చెప్పుకున్నట్టు 11 లక్షణాలు కూడా మనం కలిగి ఉండవలసి ఉంది. ఇది మరి ఆయన చెప్పినటువంటి ఆ పరిశుద్ధత గురించి. ఇంకా ఈయనకి నచ్చిన గుణాలన్నీ చెప్పేశాడు కదా. అటువంటి పరిశుద్ధతతో కలిగి ఉన్నాడు ఆయన. ఇక ఆయన తీరా చూస్తే అన్నిటి మీద శక్తి, పంచభూతాల మీద, నీరు, నిప్పు, గాలి అన్నీ కూడా ఆయన ఏది చెప్తే ఆ మాట వెంటనే. అట్లా ఇంకా ఎవరి మాట అయినా ఎప్పుడైనా ఈ ప్రపంచంలో పంచభూతాలు విన్నట్టు మనకు ఏ కథనా ఉందా? అంటే ఈయన సృష్టికర్త కాకపోతే, ఈ ప్రపంచం అంతా ఆయన నిర్మించకపోతే ఆయన మాట అవి ఎందుకు వింటాయి? ఆయన మాట ఎందుకు వింటాయి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పంచభూతాలు అంతా కూడా ఆయన సృష్టించిన అంట కారణం అది. ఆయనకి ఆ శక్తి కలిగిన వాడు ఆయన. ఏదైనా ఒకటే అంటే ఏదైనా ఒకటే అట్లా అవుద్ది. పంచభూతాల మీద శక్తి కలిగినటువంటి దేవుడు ఒక ఆయన ఉండగా దేని మీద శక్తి లేనటువంటి వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? కాబట్టి పంచభూతాల మీద శక్తులు మనం చూసాం. ఆయన ఏదైనా సముద్రం మీద నడవాలంటే సముద్రం మీద నడవగలిగాడు. గాలి తుఫాన్లను గద్దించాడు. ఏది అవ్వమంటే అవే ఏమి శూన్యంలో ఉంటారు. మాట వస్తే చాలు అయిపోమంటే అయిపోయినాయి. అదే చెప్పుకున్నాం కదా, నీటిని చూసి ద్రాక్ష రసం అయిపోద్ది.
5 రొట్టెలు 5,000 మందికి సరిపడా వృద్ధి అయిపోగాకంటే వృద్ధి అయిపోతాయి అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదార్థం అంతా? 5,000 మందికి సరిపడా పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మాట చేస్తే కదా. అగుగాక అంటే అయిపోవటమే కదా. అటువంటి దేవుడు అని చెప్పడం. అలాగే మాటే కదా. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, చెవిటివాళ్ళు మాట బాగైపోవంటే బాగైపోయి వివిధ రకాలైన రోగాలు, కుష్టు రోగాలు ఇట్లా బాగైపోయినాయి కదా. ఆయన ఎక్కడ? ఏమీ చెయ్యని వారు, ఏమీ చెయ్యనేరని వారెక్కడ? ఏ మార్గమైన ఒకటి ఎట్లా అవుతుంది? నిజమైన దేవుడు ఇక్కడ మన కళ్ళ ముందు పెట్టుకుని ఏమీ లేని వాళ్ళని మనం దేవుళ్ళని ఎందుకు అనుకోవాలి అని చెప్పి ఈ ప్రత్యక్ష లక్షణాలు ఇది రెండవ కారణంగా మనం చెప్పుకున్నాం. ప్రత్యేక లక్షణాలన్నీ ఆయన రావటమే మన గురించి వచ్చాడు. ప్రత్యేక లక్షణం ఫస్ట్ పాయింట్. 2, ఆయన సృష్టికర్త అనే విధమైన ప్రబలమైన రుజువులు. ఈ రకంగా ఆయన ఏదంటే అది జరిగిపోతుంది, అది రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే ఆయన ఇతరుల ఆలోచనలను గ్రహించెను, భవిష్యత్తును ప్రవచించెను, ఆ ప్రవచనంలో అక్షరాల నెరవేరు. ఆయన మాలు చూడటమే కాదు, లోపల నువ్వేమనుకుంటున్నావో కూడా ఆయన గ్రహించేశాడు. లోపల మనుషులు ఏమనుకుంటారు, నువ్వు ఇలా అనుకుంటున్నావు కదూ అని అంటాడు. అంటే ఏంటి? వాళ్ళు అనుకునేది కూడా గ్రహించాడు. అలాగే భవిష్యత్తులో ఇది ఇలా జరగబోతుంది అంటే అలా జరిగిపోతా ఉంది. యేసుప్రభువారి జననం అట్లాగే ముందుగా ఇలా జరుగుద్ది, ఇలా ప్రవర్తన చెప్తే అయిపోయాయి. భవిష్యత్తులో ఎలా జరుగుతుంటే జరిగి తీరిపోయినాయి. ఇప్పటి వరకు కూడా జరిగినాయి అన్నీ కూడా ఆయన చెప్పినట్టే జరిగినాయి. ఈయనగాక మరి ఎవరైనా కూడా వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడైనా జరగడం మనం చూచామా? ఈ ప్రపంచం అంతటి మీద కూడా ఇట్లా ఆయన భవిష్యత్తు ఎన్నో ప్రవచనాలు ఈ యొక్క బైబిల్ గ్రంథం ఆయన ప్రవక్తల నోటి ద్వారా ఆయన మాట్లాడించే ప్రతి మాట జరిగిపోయినాయి ఇప్పటి వరకు. ఇంకా జరగవలసినటువంటి కాలం రావాలి. జరుగుతున్న కొద్ది ఎప్పటి వరకు? చివరి వరకు కూడా, ఈ భూమి ఆకాశాలు లయమయ్యే వరకు కూడా ఇలా జరుగుద్దని చెప్పగలిగిన దేవుడు ఈయనే. తర్వాత ఏమవుద్దని ఎవరూ చెప్పలేకపోగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఇలా అవుతుంది అని చెప్పేశాడు. ఎప్పుడు దాకా? అంతవరకు చెప్పేశాడు. ఇప్పుడు వరకు జరిగినవన్నీ జరిగినాయి కాబట్టి మిగతావి కూడా జరుగుతాయి ఆటోమేటిక్. ఆయన ఏది చెప్తే అది ఏది వదల్లా. ఇప్పటి వరకు జరగవలసినవి జరిగినాయి, ఇంకా రాబోయే కాలానికి చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. కాలం సమీపించగా జరుగుతాయి ఎప్పుడైనా. ఆయన అంటే ముందుగానే ఈ ప్రపంచ చరిత్ర అంతా ఆయన మైండ్లో ఆయన నడిచేశాడు, చూచేశాడు. మొత్తం ప్రపంచం ఏం జరగబోతా ఉంది, రేపు ఎల్లుండి చివరికి ఏం జరగబోతుంది మొత్తం అంతా ఆయన దృష్టిలో ఉంది. ఈ కాలం అంతా కూడా ఆయన నడిచేశాడు, ఒకసారి చూసేశాడు మానసికంగా. కాబట్టి అవి జరుగుతాయి ఆయన ప్రకారం. కాబట్టి ఆయన ఆ చెప్పినవన్నీ అక్షరాల నెరవేరినాయి కాబట్టి యుగాంతమున తాను తిరిగి లోకాలకు వచ్చేదనని ఆ రెండవ రాకడకు ముందు జరగవలసిన విషయాలు గుర్తులుగా చెప్పాను. ఆ గుర్తులు కూడా నెరవేరుతున్నాయి. ఇక నా ప్రభుని రాకడ మాత్రం జరగవలసింది, అది జరిగి తీరుతుంది చెప్పాడు. అన్నీ ఏదంటే అది జరుగుతుంది. ప్రభు వస్తాడు. ఇక ఇన్ని జరిగిన తర్వాత రాకుండా ఉంటాడా? ఇదొక అద్భుతం. నేను చూసిన దాంట్లో ఇదొక అద్భుతం. ఆయన ముందు ఏం జరుగుతుందో చెప్పేశాడు, అది జరిగిపోతున్నాయి. అదొక అద్భుతం. అది ప్రత్యేకత. ఏంటి ప్రత్యేకత? ఏంటంటే ఇది ప్రత్యేకత, ఇంకెవరికి దగ్గర లేదు ఇది. తర్వాత 4వ పాయింట్, ఆయన చనిపోయిన వారిని బ్రతికించెను, అంతేగాక విరోధులు తనను చంపివేయగా సమాధి నుండి 3వ నాడు జీవాధిపతి గూర్చి మృత్యుంజుడై తిరిగి లేచెను. ఇది 4వ పాయింట్. ఆయన ఏం చేయగలిగాడు? చనిపోయిన వాళ్ళని లేపేశాడు, బ్రతికించాడు. చరిత్రలో ఇంకెవరైనా దేవుడుగా చెప్పబడిన వారు చనిపోయిన వారిని బ్రతికించడం ఎక్కడన్నా మనం చూచామా? ఇకపోతే ఆయనే చంపేశారండి. వచ్చి నువ్వు చంపుతావా, నేను లేవుస్తా అన్నాడు. మరి మిగతా దేవుళ్ళుగా చెప్పబడిన ఎవరైనా చావాల్సి వచ్చేటప్పుడు చచ్చిపోయారు కానీ మళ్ళీ లేచారా? వాళ్ళు మామూలుగా అందరిలాగానే చచ్చిపోయారు, ఎప్పుడు చచ్చిపోవాలి అప్పుడు. మళ్ళీ లేచారా? లేదు. ఈ ఎంత విడ్డూరం ఇది! ఈయన తప్ప ఇంకెవరికైనా వర్తిస్తుందా? ఎవరైనా చేయగలిగారా?
కాబట్టి చనిపోయిన తర్వాత కూడా లేవగలిగిన ఏకైక దేవుడు ఈ దేవుడే అని చెప్పి 4వది. 5వ పాయింట్ ఆయన అబ్జర్వ్ చేసిన ఆయన కారణాల ప్రకారం నేను చెప్తాను. ఆయన అబ్జర్వ్ చేసి లోకరక్షకుడు దేవుడు అక్కడై ఉన్నట్లు క్రీస్తు సర్వలోకైక రక్షకుడై ఉన్నాడు. ఏదో ఒక దేశము వారికి కానీ ఏదో ఒక జాతి వారికి కానీ కాక సర్వలోకమునకు రక్షకుట చేతనే గదా ఇది ఇట్లు జరిగినదన్నట్లు ఆనాటి లోకమునకంతటి మధ్యస్థానమైన ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలు కలిగి చోట క్రీస్తు పుట్టాడు. పుట్టిన చోట కూడా భూమండలానికి మధ్య చోట పుట్టాడు ఆయన. వారు వీరనే భేదం లేక లోకములో వారిని అందరినీ సమానంగా ప్రేమించి అందరినీ తన వద్దకు రమ్మని పిలిచాడు. ఇట్లా చేసిన వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? అందరినీ ఇప్పుడు ఈ జాతి ఆ జాతి ఆ దేశం ఈ దేశం అందరూ కూడా నా దగ్గర రండి, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అన్నవాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? అందరినీ పిలిచిన ఆయన పుట్టడానికి ముందే 15 సంవత్సరాల ముందే ఎక్కడ ఎట్లు ఎప్పుడు పుట్టునో ఏ కార్యములు చేయునో అనే విషయాలు పెక్కు వివరములతో దైవ ప్రేరణచే జ్ఞానులు తెలుసుకొని ప్రవచించిరి. దేవుడు ప్రవక్తల నోటి ద్వారా చెప్పాడు. ఏం జరుగుతుంది, వస్తాడు, ఏం చేస్తాడు మొత్తం చెప్పేశారు. ఆ ప్రవచనములు అక్షరాలా నెరవేరిపోయినాయి. దేవుడు వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అనేది మొత్తం చెప్పించాడు. అవి అక్షరాలా నెరవేరిపోయినాయి. క్రీస్తు నిజంగా లోకంలో పుట్టినవాడనియు పుక్కిటి పురాణములలోని కల్పనా పురుషుడు కాడనియు చెప్పుటకు రోమన్, పాలస్తీనా, పశ్చిమాసియా దేశ చరిత్రలే చాలును. నేడు లోకమందంతటా వాడుకలోనున్న క్రీస్తు శకమే ప్రబల నిదర్శనం. దీన్ని బట్టి దేవుళ్ళు కథలుగా చెప్పబడిన వాటిల్లో అన్ని పుక్కిటి పురాణాలు అని అంటానికి విషయం ఏంటంటే దేనికి సాక్ష్యం లేదు, దేనికి రుజువు లేదు. కానీ ఈ ఒక్క దేవుడు మాత్రమే నిజంగా వచ్చి జరిగినాయి అంటాకి బైబిల్ గ్రంథం కాదు, దేశ చరిత్రలో రోమన్ దేశం, పాలస్తీనా దేశం, పశ్చిమాసియా దేశాల్లో చరిత్రలు ఉంటాయి. ఏ రాజు పరిపాలించాడు, ఏ రాజు కాలంలో ఎవరు ఉన్నారు, ఏం జరిగింది చరిత్రలు ఉంటాయి. ఆ చరిత్రలన్నీ చూస్తే ఈ బైబిల్ గ్రంథంలో చెప్పబడిందంతా నిజమే అని తెలుస్తాం. ఇక వేరే దేవుళ్ళ గురించి చరిత్రలు ఉంటాయి, ఆ కథలు ఉంటాయి. ఆ కథకి ఏ చరిత్ర ఆధారం లేదు. ఇది జరిగింది అంటాక ఒక చరిత్ర, ఒక దేశ చరిత్ర ప్రకారం ఇది జరిగింది, ఫలానా రోజున ఫలానా చోట ఇది జరిగిందని ఏ దేశ చరిత్రలో కూడా అది లేదు. చరిత్రలో ఇది జరిగిందని కల్పించి రాసుకోవటమే తప్ప కల్పనా కథలే అన్నీ, ఒక్కదానికి చరిత్ర లేదు. కాబట్టి ఇది చరిత్ర జరిగింది అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది. ఈ చరిత్రని మనం చూసిన తర్వాత ఇది కల్పిత కథ కాదు, మిగతావన్నీ కల్పిత కథలే, కానీ ఇది మాత్రము కల్పిత కథ కాదు అని రుజువవుతూ ఉంది అని చెప్పేయటం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థం అవటం లేదా? ఇది ఒక్కటే నిజమైన దేవుడు, నిజమైన చరిత్ర, నిజమైన రుజువులు, నిజమైన సాక్ష్యాలతో ఉంది తప్ప మిగతా ఏదీ లేదు అని నేను చూడటం జరిగింది. ఇది ప్రత్యేకత అని ఇది 5వ కారణంగా ఆయన చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేకతలు ఇంకెక్కడ లేవు. ఆయన చెప్పేది కూడా అదే. మళ్ళీ మీరు కూడా ఆలోచించుకోండి, ఎవరైనా కూడా ఈ ప్రత్యేకతలు, నేను చూసిన ప్రత్యేకతలు మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూచారా? మీరు కూడా ఆలోచించుకోండి. నేను చూచా. ఈ ప్రత్యేకతలు దృష్టిలో పెట్టుకుని నేను ఈయనే సృష్టికర్త, ఈయనే రక్షకుడు, ఈయనొక్కడే సమర్థుడు, నన్ను మోక్షానికి తీసుకెళ్తాక, నన్ను పరలోకానికి తీసుకెళ్తాక మిగతా వాళ్ళు ఎవ్వరూ సమర్థులు కారు అని గ్రహించి నేను యేసు ప్రభు వైపు చూడటం జరిగింది అని చెప్పడం జరిగింది. మరి పోతే ఇప్పుడు 5 వచనాలైనా కానీ ఇంకా 11 చిన్నవి ఉంటాయి, అవి కూడా మీకు చెప్తాను. దీంట్లో మరి కొన్ని వాక్య రెఫరెన్సులు మనకి ఏమన్నా మనం చూడదగినవి ఉన్నాయేమో కూడా చూస్తున్నా నేను. 5వ దానికైతే ప్రత్యేకంగా దీనికంటే అంటూ లేవు, కానీ అన్నిటికీ కలిపి 1-2 వాక్య రెఫరెన్స్లు ఇంకా మీకు చెప్పవలసి ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తాను.
5వ పాయింట్తో మరి ఇప్పుడైతే దీనికి ముగింపు తీసుకువద్దామని అనుకుంటున్నాను. ఈ యొక్క మాటలని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ఈ యొక్క 98వ ఎపిసోడ్ కూడా మీ యొక్క కృపచేత, మీ దయచేత మీరే నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా చెప్పించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అంతేకాక ప్రభువా, అమూల్యమైన రత్నాల లాంటి మాటలు ప్రభువా బిడ్డల హృదయాల్లోకి చేరేటట్టుగా మీరు నా నోటి ద్వారా పలకటమే కాక వారి హృదయాల్లో నాటే ఏర్పాటు మీరు చేశారు. ఈ వెలుగుతో నింపబడి వారు అనేక మందిని వెలిగించులాగా కూడా తగిన ప్రేరణ మీరు కలగజేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ జ్ఞానము, ఈ యొక్క వెలుగు, నానా విధమైనటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రభు ప్రజలందరి మధ్యగా విస్తరింపచేయటానికి తగిన ప్రణాళిక సిద్ధపరిచి ప్రభు దాన్ని అమలుపరిచేటట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిరంతరం మీ కృపను మా అందరి మీద విస్తరింపజేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా.